ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బిఆర్ ర్యాంక్ ఓన్లీ యూఎంపీ 1vs4 ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నాం. సో ఓకే, ఓన్లీ యూఎంపీ అనమాట, ఇంకే గేమ్స్ కూడా యూజ్ చేయకూడదు. ఓన్లీ యూఎంపీ తోనే ఎనిమిస్ అనేది అయితే డిఫీట్ అయితే చేయాలి. ఓకే, ఫైనల్లీ మ్యాచ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. సో గైస్, ఇంకా ఎవరన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ టైం ఛాలెంజెస్ చేద్దాము అంటే కామెంట్ చేయండి. సో ఆ ఛాలెంజెస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ముందు ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుందో లేదు చూడాలి. అసలు ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. అంటే ఓన్లీ యూఎంపీ ఎనిమిస్ లాంగ్ రేంజ్ నుంచి కొడతారో షార్ట్ రేంజ్ నుంచి కొడతారో అసలు ఏం దొరకదు. 1vs4 అది కూడా మొత్తం స్క్వాడ్ మీద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో అందుకే ఓకే, చూద్దాం మరి ఇప్పుడు ఈ మ్యాచ్ కంప్లీట్ చేస్తామో చేయము. ఒకవేళ కంప్లీట్ చేస్తే ఓకే, కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పార్ట్లో ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం. అంటే ఇప్పుడు కంప్లీట్ చేస్తాం అనుకోండి. సో చెప్తున్నాను అనమాట. అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్, కంప్లీట్ చేస్తామని చెప్పి. కాన్ఫిడెన్స్ ఉంది కూడా, వేస్తాం ఫుల్ కాన్ఫిడెన్స్. ఓకే, రివర్స్ సైడ్ అయితే దిగుతాం అనమాట. సో మనతో పాటు ఇక్కడ ఇద్దరు ఎనిమిస్ అయితే దిగుతున్నారు. ఓకే, వెనకాల ఇద్దరు అయితే దిగుతున్నారు ఎనిమిస్. నైస్. ఈ విఎస్ఎస్ ఎందుకు? ఓకే, మనకి యూఎంపీ అయితే దొరికేసింది గైస్. ఫైనలీ మనం అనుకున్నట్టుగానే మనకి ముందే దొరికింది అనమాట. ఇంకా ఎస్కేప్ అవ్వాలేమో ఎనిమిస్ దగ్గర నుంచి అని గట్ట అనుకున్నాను. పర్లేదు, మనకి ముందుగానే యూఎంపీ దొరికింది అనమాట. ఇక్కడ ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఎనిమి ఉన్నాడా ఇక్కడ? ఏంటి, కిందకి ఏమైనా వెళ్ళాడా? లేదే, ఇక్కడ ఎనిమి లేడు. మరి ఏంటో ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. చూసా ఇదిగోండి. ఓకే, 20 పడింది తిరిగి. గ్లోవల్ అటాక్ ఏంట్రా? ఊరే నాకేం చూపించాడు. ఊరే వెనకాల. ముందు మనం ఫైనల్ కిల్ చేసుకోవచ్చు. సో మనకిల్ ఆడో దొబ్బిస్తాడు. ఇప్పుడు వీడికి మనం దొబ్బేద్దాం. వాడు చచ్చిపోయాడు. కిల్ దొబ్బేద్దాం అనుకున్నాను, చచ్చిపోయాడు. అక్కడ ఇంకోటి ఎవడో వచ్చాడు, ఆడికి తగిలిస్తుంది అనమాట బుల్లెట్స్ అన్ని కూడా. ఓకే, ఇది వెనకాలే ఉన్నాడా? దీని వెనకాలే. ఓకే, లేడనమాట. దీని వెనకాల లేడు. ఈ గన్స్ వెనకాల చిరాకు తెప్పిస్తాయి. అమ్మీడు ముందు ఒకడో వెనకాల ఒకడో. బాగుంది. సో వీడితో కూడా యూఎంపీయే. నా యూఎంపీ ముందు నీ యూఎంపీ ఎంతరా? ఫుల్ గిల్. ఓకే, ఫైనలీ 2 మెంబర్స్ అయితే మనం కిల్ చేసామన్నమాట. సో ఇంకా 30 మెంబర్స్ అయితే ఉన్నారనమాట ఎలైవ్. ఓకే, పెరుగుతుంది. 37 బో పెద్దగానే ఉన్నారు. పర్లేదు, మనమే లేపేద్దాం అందరినీ. ఓకే, మనం డబుల్ యూఎంపీ తీసుకున్నాము. ఎనిమిస్ని గట్టా కిల్ చేయడానికి బాగుంటుంది కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఎవరో ఎనిమిస్ లేనట్టున్నారు. ఇక్కడ ఎనిమిస్. ఓకే, ఇక్కడ చూస్తున్నాను మరి ఎనిమిస్ గురించి. ఇక్కడ నాకైతే ఎవరో కనిపించట్లేదు. సో ఇక్కడ లేనట్టున్నారు. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఉంటే పార్టీకి ఇక్కడ ఫుడ్ స్టాప్స్ ఏమైనా వచ్చే. అది నాకు అక్కడ ఎవడో కనిపిస్తున్నారా? వీడు ఆఫ్లైన్ అనుకోండి. అమ్మ ఏసాడయ్యా, వీడు ఆఫ్లైన్ అనుకున్నాను. వీడు ఇంకొదిలేలా లేడు. ఊరు నాయనో, ఊరమ్మో, వీడు ఆఫ్లైన్ అనుకుంటుంది కదరా నిన్ను. అక్కడ వెనకాల ఎనిమిస్ అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చాయనమాట. ఫుడ్ స్టెప్స్ అన్నానండి, వెనకాలైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని క్లియర్ చేయాలి. ఇక్కడ తప్పదు. ఒక్క 10 minutes లో క్లియర్ చేసేద్దాం. 10 minutes 5 minutes లో క్లియర్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ తప్పించుకున్నాం ఎనిమిస్. అమ్మ ఇటు వెనకడే పైనుంచి అక్కడ కొట్టేస్తున్నాడు వీడు. ఏం కంటా నాయన అది. ఇదిగోండి. ఓకే, ఇక్కడ ఒక నాకు ఇందాక నాకు చేస్తున్నాడు లేదు. ఇందాక మన చేతిలో దెబ్బలు తిన్నోళ్ళే. ఓకే, అక్కడ ఇద్దరు కూడా అవుట్ అయితే అయిపోయారు. నైస్, ఇద్దరు కూడా అయిపోయారు అనమాట. ఓకే, సో ఫైనలీ 4 మెంబర్స్ అయితే కిల్ చేస్తాం అక్కడ. కానీ ఆడొక్కడ ఉన్నాడు. అక్కడ ఒకనే లేపాలి. ఇప్పుడు
అక్కడి నుంచి ఆహా చూసా కంటైనర్ లో చూసా. ఓకే ఇటు కంటైనర్ లో ఉన్నాడు. బయటగా అమ్మ బాబే అయిపోయాను అనుకున్నాను. దివ్యం ఏంటి P90 సౌండ్ వస్తుంది. సైలెన్సర్ వాళ్ళు అనుకుంటా. ఓకే ఇక్కడ మొత్తం ఫైనలీ అందరూ కూడా క్లియర్ అయితే అయిపోయారు. ఎనిమీస్ అందరు కూడా ఇంక ఇక్కడ ఎవరు లేరు. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. అక్కడ ఏదో రివైవ్ మిషన్ అవుతుంది. అక్కడ రవి ఇస్తున్నట్టున్నాడు వీళ్ళ టీమేట్. చూద్దాం మరి. ఆపేశారు రివైవ్ మిషన్ అయితే ఆపేశారు. మరి అక్కడ ఇంకా ఎవరు లేనట్టున్నారు. ఓకే పీక్ వెళ్దాం. అక్కడ 24/7 ఎనిమిస్ ఉంటారు పీక్ లో. సో పీక్ లో ఎనిమిస్ ఉంటే రాజ్యం వెళ్ళేద్దాం. ఇంకా 27 అయితే ఉంది అలైవ్. సో మనం ఫేక్ హిల్స్ చేస్తాం. సో పీక్ లో చూద్దాం. పీక్ లో ఖచ్చితంగా ఎనిమిస్ ఉంటారు అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం పీక్ లో చూద్దాం. ఓకే 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 చెప్తాన్నా. చాలా లాగ్. వెహికల్స్ గట్రా ఏం కనిపించలేదు. వెహికల్ ఉండుంటే వెహికల్ వేసుకుని ఉంది. మరి ఇక్కడ చుట్టుపక్కల వెహికల్ ఏం నాకు కనబడలేదు కంటికి. ఓకే పీక్ అయితే వచ్చాం. మరేంటిది పీక్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని నేను అనుకోలేదు. చాలా ప్రశాంతంగా ఉంది పీక్. సో చాలా రోజుల తర్వాత అప్పుడు ఆడుతున్నాను బిఆర్ ర్యాంక్ 1 vs 4. అది కూడా 1 vs 4. అరే అక్కడ ఏదో ఉంది గుర్రం. ఇది ఎప్పుడు పెట్టాడు? యూట్యూబ్ లో చూస్తే క్రాఫ్ట్ మ్యాప్ అనుకున్నాను. నిజంగానే గుర్రం పెట్టారు. మగధీరా. ఓకే భలే వెళ్తుంది గుర్రం. ఓకే కార్ కన్నా ఫాస్ట్ గా ఉంది గుర్రం. అందుకే దీన్ని గుర్రం అంటారు అనమాట. ఓకే ఇప్పుడు గుర్రం మీద మనం మొత్తం మ్యాప్ అంతా తిరిగచ్చు. సారీ పీక్ లో అయితే ఎవరు లేరు. సో ఇక్కడ నాకు ఎనిమి స్కానర్ వేసాడు. అది ఎనిమి స్కానర్ లో ఉంది. సో ఐ థింక్ పోచినాకులో ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. పోచినాకులో ఉంటే ఇదేం తగిలేస్తుంది. మనకు డ్రైవింగ్ రాదా హార్స్ రైడింగ్. పోచినాకు కూడా చాలా ఖాళీగా ఉంది. ఎటువంటి చెప్పులు లేవు ఏమీ లేవు. పోచినాకు కూడా పెద్దగా ఏమి అనిపించట్లేదు. ఎంటర్టైన్ రావాలంటే ఎనిమిస్ ఉండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటి అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళి వచ్చాను. గేమ్ మొత్తం లాగ్. ఇంక ఇక్కడ ఎవరు లేరు గైస్. ఫ్యాక్టరీ కానీ క్లాక్ టవర్ కానీ పోదాం. ఫ్యాక్టరీకి పోదాం. ఫ్యాక్టరీలో ఉంటారనుకుంటా. పీక్ అని తెలివిస్తే ఇచ్చాను నేను. పీక్ లో ఒక్కడు లేడు. పోసినాకు ఇచ్చాను. పోసినాకులో ఒకడు లేడు. ఖచ్చితంగా ఫ్యాక్టరీలో కానీ క్లాక్ టవర్ లో కానీ ఉండాలి. అయ్యా ఉంటారు. ఉండాలి కాదు ఉంటావు. క్లాక్ టవర్ లో ఒక్కడన్నా ఉంటాడు. ఫ్యాక్టరీలో ఒక్కడన్నా ఉంటాడు. ఫ్యాక్టరీ నథింగ్. ఏం పెద్దగా సౌండ్లు కూడా రావట్లేదు ఫ్యాక్టరీలో. అయ్య బాబు ఇంత టైం వేస్ట్ అయిపోయిందా. ఓకే క్లాక్ టవర్కి అయితే వచ్చాము. అద్దిగుండి ఒక్కడు నిలబెట్టోరా. పేరు నిలబెట్టోరా. నువ్వు పేరు నిలబెట్టక నేను చంపేస్తాను. ఇప్పుడు పేరు నిలబెట్టగా నేను చంపేస్తాను రా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ నేమ్ ఫర్ మీ. పైకి ఎక్కడు పైన లేడే. ఎక్కడమ్మా ఓల్ ఎక్కడున్నావు? అమ్మ అక్కడ ఫైటింగ్ లో అవుతున్నాయి. ఇదిగోండి దా నా కూడా కదా వాల్ వేసుకున్నాడు. లాంగ్ నుంచి ఫైటింగ్ చేస్తాను. మనోడేమో చచ్చిపోయాడు. లేదు. ఓకే ఇక్కడ ఫైనలీ 6 kills అయితే కొట్టామన్నమాట. గోల్డ్ మెడల్ దగ్గరలో ఉన్నాం. 10.8 అంట. ఇంకెక్కడ మనకి ఇక్కడ ఎనిమిస్ ఏం కనిపించట్లేదే. ఈడెక్కడి నుంచి అబ్బా కింద నుంచి. పెద్ద ప్లానింగే. అరే చావరానైనా. ఇక్కడ పైకి అయితే వెళ్తున్నాడు. స్మోక్ వేస్తారేంట్రా? ఏం రావట్లేదురా. ఇదేంద్రా ఇదే. నన్ను కొడేస్తారు గైస్. అయిపోయింది గైస్.
ఎలా అన్నా సరే కొట్టాలి, ఎలా అన్నా సరే. నువ్వేంట్రా రివైవ్ అయి పప్పు. ఓకే అక్కడ ఒక నాకు అయిపోయింది. ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా అయిపోయింది. చి సరే, ఇంకా మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అనుకున్నట్టే ఇంకా అయిపోయింది ఇది. ఇంకా నెక్స్ట్ పార్ట్ లో కలుసుకోవచ్చు. సో కంప్లీట్ చేద్దాం అప్పుడు ఎలాగన్నా. సరేనా, టాటా, బై బై.